వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా రైతు సోదరులకి కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అందించింది. దేశంలో దాదాపుగా 4 రాష్ట్రాలు వ్యవసాయానికి, ముఖ్యంగా రైతులకి ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తూ ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో రైతులకు ఉచితంగానే విద్యుత్ సరఫరా అవుతూ ఉంది. కర్ణాటక, పంజాబ్ ఇలాంటి రాష్ట్రాలు కూడా రైతులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా 1,80,00,000 పంప్ సెట్లు ఉంటే ఇప్పటికే ఒక 60 లక్షల పంప్ సెట్లకు ఉచిత విద్యుత్ సరఫరా అవుతా ఉంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత విద్యుత్తు రైతులు ఎంత ఉపయోగించుకుంటున్నారు అనే దానికి సంబంధించి ఆడిటింగ్ లేదు. ఎంతైతే బిల్లింగ్ అవుతుందో, ఎంతైతే సరఫరా చేశారో ఆ మధ్య గ్యాప్ మొత్తం వ్యవసాయ రంగం మీద నెట్టేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత విద్యుత్తుకు సంబంధించిన బిల్లుని డిస్కమ్లకి ముందుగా చెల్లించడం లేదు. తర్వాత ఎప్పుడో వాళ్ళకు కుదిరినప్పుడు చెల్లిస్తూ ఉన్నారు. దీంతో అవి నష్టాల్లో కూరుకుపోతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. 2030 నాటికి, అంటే మరో 4 సంవత్సరాల్లో దేశంలో ప్రతి పంపు సెట్టు సౌర విద్యుత్తుతో నడిచేలా చూడాలి అనే ఆదేశాలు జారీ చేసింది. అంటే దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు రైతులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కో పంపు సెట్ సౌర విద్యుత్తుతో నడవాలి అంటే కనీసం 3 లక్షల నుంచి, పంపు సెట్ కనుక హార్స్ పవర్ ఎక్కువ ఉంటే 5 లక్షల దాకా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంత సామర్థ్యం రైతులకు ఉందా? ఒక్కో రైతు 3 నుంచి 5 లక్షలు ఖర్చు చేయగలడా అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సౌర విద్యుత్ కోసం కొన్ని రాయితీలు ఇచ్చే అవకాశం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం ఒక 40%, రాష్ట్రం ఒక 40%, 80% దాకా ఇచ్చినా రైతు 20% దాకా పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఒక్కో రైతు 60,000, 70,000 ఖర్చు చేసుకోగలిగే సామర్థ్యం ఉందా అనేది కూడా అనుమానం. ఇక సౌర విద్యుత్తు 2030 నాటికి దేశంలో 10 లక్షల మెగావాట్లకు చేరబోతా ఉంది. ఇప్పటికే దేశంలో మొత్తం విద్యుత్ ఉత్పత్తి 6 లక్షల మెగావాట్లు ఉంటే సౌర విద్యుత్ ఉత్పత్తి 1,50,000 మెగావాట్లు దాటిపోయింది. ఈ ఏడాది చివరి నాటికి 2 లక్షల మెగావాట్ల సౌర విద్యుత్తు రాబోతా ఉంది. ఇక వ్యవసాయ పంప్ సెట్లు కూడా మొత్తం సౌర విద్యుత్తులోకి మార్చడంతో పాటు ఈ డిస్కమ్లు విద్యుత్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ చేసుకొని పీపీపీ విధానంలో విద్యుత్ రంగంలో 2వ దశ సంస్కరణలకి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. పెద్ద ఎత్తున ప్రైవేటు పెట్టుబడులు రాబోతా ఉన్నాయి. ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తిలో దాదాపుగా అన్ని ప్రైవేట్ సంస్థలే 90%. ఇక విద్యుత్ ట్రాన్స్మిషన్లో మాత్రం ప్రభుత్వమే నిర్వహిస్తూ ఉంది. డిస్ట్రిబ్యూషన్ కూడా ప్రభుత్వం, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ 2 ప్రభుత్వమే చూసుకుంటా ఉంది. ఈ రంగంలో కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడానికి పీపీపీ విధానాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈలోగా వ్యవసాయ విద్యుత్తును మొత్తాన్ని సౌర విద్యుత్తుకు మార్చి ఇంధన రంగంలో, ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీలో భారతదేశం 2030 నాటికి 40% గ్రీన్ ఎనర్జీ ఉపయోగించుకోవాలనే లక్ష్యంగా ముందడుగు వేస్తా ఉంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను సీరియస్గా హెచ్చరించింది. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో మీరు ముందుగానే డిస్కమ్లకు చెల్లిస్తే తప్ప విద్యుత్ సరఫరా చేయడానికి వీల్లేదని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించారు, ఉచిత విద్యుత్ ఇస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం 36,000 కోట్ల రూపాయలు బకాయి పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక 12,000 కోట్లు రైతుల నుంచి చెల్లించాల్సి ఉంది. ఇక భవిష్యత్తులో ఈ బకాయిలు ఉంటే కుదరదు. బకాయిలు చెల్లించడంతో పాటు రాబోయే సంవత్సరానికి కూడా ముందే చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో తీసుకొస్తున్న సంస్కరణలు దేశాన్ని ఇంధన రంగంలో, ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిపే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 2030 నాటికి గ్రీన్ ఎనర్జీని పెద్ద ఎత్తున ప్రోత్సహించడంతో పాటుగా బొగ్గు వినియోగాన్ని గణనీయంగా తగ్గించి కాలుష్యాన్ని నియంత్రించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది. దీనికి సంబంధించి ఒక పాలసీని విడుదల చేయబోతా ఉన్నారు. ఆ పాలసీ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.